ప్రవీణ్ పగడాల గారి గురించి మీతో ఒక విషయం చెప్తాను, తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి. ఆయనకి 2 పిల్లలన్న. 16 సంవత్సరాల పాప ఇంటర్మీడియట్ చదువుతుంది. తనకి హార్ట్ ప్రాబ్లం ఉండేది. 4 సంవత్సరాల ఇంకొక పాప. అమెరికాలో పెద్ద ఇల్లు, స్విమ్మింగ్ పూల్, పెద్ద లైఫ్ అయింది. కాదనుకుని ఇండియాకి వచ్చారు. 2 పిల్లల్ని పెంచుకోవడమే కష్టం. 12 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు. 12 మంది పిల్లల్లో అమ్మా నాన్న లేని ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు. కొంతమందికి పెళ్ళిళ్ళు చేసి పంపించాడు ఆడబిడ్డలకి. హైదరాబాద్లో చిన్నారి రాణులు, చిన్నారి రాజులు అనే ఒక ఆర్ఫన్ హౌస్ ఉంది, అనాథాశ్రమం. 200 మందికి ప్రతిరోజు కావాల్సిన ఆహార పదార్థాలను పంపించే వ్యక్తి ఆయన. ఎంత గొప్ప క్యారెక్టర్ అంటే అయింది. మనిషిని చంపొచ్చు అన్న, క్యారెక్టర్ని చంపకూడదన్న. ఆయన పేరు మీద ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి ఇవాళ. ఆయన దగ్గర నుంచి బలవంతంగా మీరు ఏదన్నా లాక్కొని వెళ్ళిపోతే నాది నాకు కావాలి అని అడిగే వ్యక్తిత్వం కూడా కాదైంది. సరే తీసుకెళ్ళు, నువ్వు బాగుండు అని చెప్తాడు ఆయన. ఆయన వ్యక్తిగత జీవితం అది. అలాంటి వ్యక్తి వేల కోట్ల రూపాయలు దోచుకొని లక్షల కోట్ల రూపాయలు క్రైస్తవం మీద పోగేసుకున్నాడా? ఎక్కడుందన్నా ఆయనకు అంత పెద్ద చర్చ్? ఎవరు పంపించారు ఫారిన్ ఫండ్స్? ఎవరిచ్చారు ఆయనకి దశంభాగాలు? ఆయన దగ్గర తీసుకున్న వాళ్ళు ఎంతమంది అంటే ఇవాళ 100 మంది వచ్చి నిలబడతారు, కానీ ఆయనకి ఇచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే కనీసం ఒక్కరిద్దరు కూడా